రాజశేఖర్ గారు చెప్పండి, ఏంటి జగన్ గారు ఇచ్చిన భరోసా ఎట్లా ఉంది? కుమ్మినేని గారు, ప్రజలకి అంటే కార్యకర్తలకి ఆ, జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరగా లేరు అనేటువంటి మాట అంటే అది సరైన విధానం కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మరి కొన్ని బాధ్యతలు ఉంటాయి, అధికారంలో లేనప్పుడు మరికొన్ని బాధ్యతలు. అధికారంలో లేనప్పుడు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతి ఒక్క సమస్యను నోట్ చేసుకొని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలని పరిష్కారం కొరకు కృషి చేయవలసినటువంటి అవసరత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే అధికారం లేనప్పుడు మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు లేదా మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పయనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి మరి హామీలు ఇచ్చి సూపర్ 6 అని నెరవేర్చలేని పరిస్థితులు ఈ రోజు వాళ్ళకు ఉన్నాయి కదా, మనం చూస్తా ఉన్నాం ప్రజల వ్యతిరేకత. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోని మరి బైబిల్ గాను ఖురాన్ గాను భగవద్గీత గాను భావించి 99% మరి నెరవేర్చిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టారు. కార్యకర్తలు అనేటువంటి దాని మీద మరి కొంత అలసత్వం జరిగినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేటువంటి దిశలో కొంత వెనుకబడి ఉండొచ్చు, కానీ కార్యకర్తలు ఎప్పుడు ఆయన గుండెల్లో ఉంటారు, ఆయన మర్చిపోరు. అందుకే చాలా స్పష్టంగా నిన్న మాట్లాడినటువంటి మాటల్లో ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, కార్యకర్తల్ని ఉపేక్షించింది. ఎందుకంటే ఈరోజు కార్యకర్తలు అన్యాయంగా అక్రమ కేసులలో వాళ్ళు ఇరికిస్తా ఉంటే కూటమి తెలుగుదేశం పార్టీ పెట్టేటువంటి హింసల్ని బాధల్ని ఓర్చుకొని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను నడి రోడ్డు మీద తిప్పుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఆ కార్యకర్తల్ని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముందుకు వస్తారు. మీరు ఇంతకు ముందుగా చెప్పారు జగన్మోహన్ గారిని అందరినీ కలుస్తున్నారు అని. ఆయన స్పర్శ కోసం చూసేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి ఆయన తాకితే చాలు అనేటువంటి సంతోషపడే కార్యకర్తలు ఉన్నారు, అభిమానులు ఎంతో మంది. నేను స్పష్టంగా ఈ గత కొద్ది రోజుల నుంచి గమనిస్తా ఉన్నా. నిన్నగాక మొన్నండి, నిన్న కూడా అందరినీ కలిశారు. మొన్న చూస్తే నేను అక్కడే నిలబడున్నాను జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే. దాదాపు 300 మంది అతి సామాన్యమైనటువంటి కార్యకర్తలు మరి వరుసగా వస్తా ఉంటే ఆయన పేరు అడిగి ఊరు అడిగి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాలు అడిగి ఏ విధంగా ఉంది పార్టీ, ఏ విధంగా వీళ్ళ యొక్క దమనకాండ ఏ విధంగా మరి చేస్తున్నారు అన్ని అంశాలను కూడా కార్యకర్తలను అడిగి తెలుసుకుని ఉంటే అంత జరిగితే అప్పటికి 3:30 అయిందండి. 3:30కి కనీసం ఆయన భోజనం కూడా చేయలేదు సార్, లంచ్ కూడా చేయలేదు. ఆ టైం అయిపోయింది కదండి. మాలాంటి వాళ్ళు అక్కడ నిలబడి ఉంటే మేము నమస్కారం పెట్టి ఏంటంటే ఏం లేదా సార్ ఊరిక చూద్దామని కలుద్దామని వచ్చాం అంతే అన్నా. వచ్చింది భోజనానికి వెళ్ళండి అంటే లేదని కూర్చోబెట్టి మళ్ళీ నాలాంటి వాడిని కూడా ఒక అరగంట సేపు కూర్చోబెట్టి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత 4 గంటలకి ఆయన భోజనానికి పోయిన పరిస్థితి. నిన్నటికి నేను విజయవాడ సమావేశంలో కూడా అదే చెప్పాను. ప్రతి కార్యకర్త తోటి ఫోటో తీసుకోవడం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు. అందువల్ల కార్యకర్తలు విస్మరించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, కార్యకర్తలకి అండగా నిలబడతారు. అందుకే చెప్తారు రాబోయే రోజుల్లో చూస్తారని. ఎవరైతే కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో, కార్యకర్తలు ఎవరైతే హింసించారో, తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళు సప్త సముద్రాలు దాటినా కూడా ఏ ఒక్కరిని వదిలిపెట్టను, చట్టం ముందు నిలబెడతాననేటువంటి మాట కూడా కార్యకర్తలకి భరోసా ఇచ్చారు. కార్యకర్తలు రాష్ట్రాన్ని దోచుకోమని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాలరెత్తుకొని తిరుగుతున్నారు. ఎందుకు? ఎక్కడ అవినీతి చేయలేదు కాబట్టి. జన్మభూమి కార్యకర్తలు అప్పులు చేస్తారు, ఇప్పుడు కూడా అడ్డగోలుగా దోచుకుంటున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళ ఇంట్లో ఇళ్లకెళ్ళి ఏ ఒక్కరిని కూడా ప్రజల దగ్గర కలిసేటువంటి పరిస్థితుల్లో నాయకులకు లేదు, కార్యకర్తలకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో మరింతగా కార్యకర్తల పక్షాన నిలబడతారు, వాళ్ళకి మేలు చేస్తారనేటువంటి నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. మరొక వార్త ఉంది, చదివేసిన తర్వాత క్లోజ్ చేద్దాం. ఏడాది తిరగకుండానే బాబు సర్కార్ అప్పులు 1.26 లక్షల కోట్లు. ఇక అప్పుల అప్పారావు ఎవరు? జగన్ చేసిన మొత్తం అప్పు 3.30 లక్షల కోట్లు. అంటే నెలకు జగన్ చేసిన అప్పు 5,300 కోట్లు. మరి ఇప్పుడు 8 నెలల్లో చంద్రబాబు చేసిన మొత్తం అప్పు 1,26,000
527 కోట్లు. నెలకు బాబు చేసిన అప్పు 15,816 కోట్లు. అంటే జగన్ గారి టైం కంటే కూడా 3 రెట్లు ఎక్కువగా అప్పులు చేసి మళ్ళీ ఆర్థిక విధ్వంసం అని వ్యతిరేక ప్రచారం చేస్తుంటారు. ఆర్థిక విధ్వంసం చేస్తుంది చంద్రబాబు గారా ఇంకొకరా అనేది కూడా ఆలోచించుకోవాలి. విశాఖ ఉక్కు పరిశ్రమకు అప్పులు 38,965 కోట్లు ఉంటే 11,000 కోట్లు ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకున్నారనేది ఇంకొక ఇదే. అప్పులు సరే, సంపద ఎక్కడ మరి అంటూ వార్తలు కూడా వచ్చాయి. బడ్జెటేతర అప్పే 14,700 కోట్లు చేశారు చంద్రబాబు గారు. రాజధాని అప్పులు 31,000 కోట్లు. ఇక ఇవి కాకుండా అమరావతిలో యూజర్ ఛార్జీలు కూడా వేయబోతున్నారటండి. సో ఇవన్నీ కూడా ప్రపంచ బ్యాంకు వాళ్ళు కండిషన్ పెడుతున్నారట, యూజర్ ఛార్జీలు పెడితేనే అవుతుంది. రాంభూపాల్ గారు సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పండి, టైం ఏమైపోయింది. ఈ అప్పుల మీద మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఒక్క మాటలో చెప్పండి దయచేసి. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోతున్నాడు. కేంద్రం దగ్గర నిధులు లేవు. రెండో వైపు అధికారులతో చెప్తున్నాడు ప్రజల మీద పన్నులు వేయద్దండి, భారాలు వేయద్దండి, ఇప్పటికే మొయ్యలేకున్నారు. మరి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు భారాలు కదా, అమరావతిలో ఇప్పుడు అదనపు ఛార్జీలు వసూలు చేయాలంటున్నారు, అది భారం కదా. అదే విధంగా ఆస్తి పన్ను గురించి చెత్త పన్ను రద్దు చేసినామంటున్నారు. మరి ఆస్తి పన్ను ప్రాపర్టీ ట్యాక్స్ ఆధారంగానే ఆస్తి పన్ను కట్టాలంటున్నారు కదా, ఇవన్నీ భారాలు కదా. అందుకని ఒకే మార్గం ఉంది. ఒకటి కేంద్రం నుంచి నిధులన్నా రాబట్టాలా, లేదా రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి అన్నా కావాలా. ఓకే.